హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో బేసిక్గా కొత్త సంవత్సరం 2025, హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్. సో ఇప్పుడు నేను ఈరోజు చూసిన సినిమా వచ్చేసి మార్కో. ఈ సినిమాలో హీరో ఉన్ని ముకుందన్. బేసిక్గా ఇది మలయాళం ఫిలిం. మనకి అవైలబుల్ థియేటర్లలో మలయాళం అండ్ హిందీలో ఫస్ట్ రిలీజ్ అయింది, కానీ ఈరోజే తెలుగులో రిలీజ్ చేశారు డబ్ చేసి. సో సినిమా ఎలా ఉందంటే ఫుల్ ఆఫ్ వైలెన్స్. ఎస్, మీరు కనుక యాక్షన్ ఫిల్మ్ లవర్స్ అయితే ఈ సినిమా స్కిప్ చేయకండి. లేదు, ఒక సాఫ్ట్ ఫిల్మ్ చూడాలనుకుంటే డెఫినెట్గా ఈ సినిమా స్కిప్ చేసేయండి. అండ్ సినిమా కథ విషయానికి వస్తే ఇదొక రివెంజ్ డ్రామా అనొచ్చు, రివెంజ్ యాక్షన్ డ్రామా అని కరెక్ట్గా అనొచ్చు. బేసికల్గా సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో కొన్ని డిస్ప్యూట్స్, పర్సనల్ డిస్ప్యూట్స్ వాళ్ళకి మధ్య. ఆ ఫ్యామిలీ పెద్ద ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వడం, ఆ గ్యాంగ్స్టర్ అవ్వడం వల్ల తన బిజినెస్ని క్యాప్చర్ చేయడానికి ఆ గ్యాంగ్స్టర్ గ్రూప్లోనే ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్లో పీపులే ఆ సీడ్ని క్యాప్చర్ చేయడం కోసం వాళ్ళు చేసే పాలిటిక్స్లో భాగంగా ఆ గ్యాంగ్స్టర్ కొడుకుని చంపేయడం. సో చంపేసిన తర్వాత తన బ్రదర్ అయినటువంటి హీరో ఎవరైతే ఉన్నారో ఆయన రివెంజ్ తీర్చుకోవడమే ఈ కథ. కథ ఏంటి ఇటు చెప్పేశాడు, జనరల్గా చెప్పాడు కదా అనుకుంటున్నారా? బేసిక్ ఏంటంటే ఇది రెగ్యులర్ టెంప్లెట్ స్టోరీ కాబట్టి మీకు చెప్పినా చెప్పకున్నా పెద్ద ఫరక్ పడదు. స్పాయిలర్స్ కూడా ఉండవు, ఎందుకంటే స్ట్రైట్ నరేషన్. అట్ ది సేమ్ టైం ఓన్లీ వీళ్ళు ఫోకస్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్. ఎస్, యాక్షన్ ఎపిసోడ్స్ మరీ వైలెంట్గా తీశారు. ఒక్కోసారి జిగుప్సా అనే ఒక పదం ఉంటుంది తెలుగులో. ఒక ఒక విధంగా చెప్పాలంటే తట్టుకోలేము అనమాట. ఏంట్రా ఇంత గలీజ్గా తీశారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ వైలెన్స్ మీద పెట్టడం వల్ల అట్ సేమ్ టైం ఇంత గలీజ్గా ఎందుకు తీయాలనుకున్నారో మనకు తెలియదు. గలీజ్ అనే పదం కరెక్టా కదా నాకు తెలియదు, కానీ బట్ వైలెన్స్ డోసేజ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ఉని ముకుందన్ చాలా బాగా చేశాడనే చెప్పాలి. ఎందుకంటే సటిల్ క్యారెక్టర్, మనకి కేజీఎఫ్ ఛాయలు, అనిమల్ సినిమా ఛాయలు చాలా కనపడతాయి. అపార్ట్ ఫ్రమ్ అనిమల్లో మనకి హీరోయిన్ ట్రాక్ ఉంటుంది, ఇందులో అదేం ఉండదు. ఓన్లీ యాక్షన్ ట్రాక్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ క్లైమాక్స్ ఫైట్ మరీ చాలా దారుణంగా తీశారు. అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్కి ఏదో బేస్ ఇవ్వాలి అనే విధంగా క్లైమాక్స్ ఫైట్ని డిజైన్ చేయాలి ఖచ్చితంగా. అంటే ప్రీ క్లైమాక్స్ని ఇంత దారుణంగా తీయాలి అని డిసైడ్ అయి తీసినట్టుంది. అనవసరంగా క్లైమాక్స్ ఏమంటారు దాన్ని, ఓవర్ డోసేజ్లో తీశారనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. అండ్ ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకునే విషయం ఏం లేదు. ఇఫ్ యు ఆర్ ఫస్ట్లో చెప్పినట్టు, ఇఫ్ యూ లవ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఒక వైలెంట్ సినిమా చూడాలనుకుంటే వెళ్ళి సినిమా చూసేయండి. ఫ్యామిలీతో వెళ్ళకండి, ఇట్స్ మై సజెషన్. తర్వాత మీ కాల్ మీరు తీసుకోండి. ఎందుకంటే ఐ థింక్ లేడీస్ అండ్ చిల్డ్రన్ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద ఫిలిం. చిల్డ్రన్ అంటే నా ఉద్దేశంలో చిన్నపిల్లలు కాదు, ఈవెన్ టీనేజ్ దాటిన వాళ్ళు కూడా అవసరం లేదు సినిమా అని నా ఫీలింగ్ ఇది. అండ్ యూ కెన్ టేక్ యువర్ కాల్. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. నేను రివ్యూ చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, మీకేమనిపించిందో ఒకవేళ సినిమా చూస్తే కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మళ్ళీ కోరుకుంటూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. రివ్యూతో మళ్ళీ కలుస్తూనే ఉంటాం, చాలా సినిమాల రివ్యూలతో. లైక్ 10th మనకి గేమ్ చేంజర్ ఉంది, 12th మనకి ఏమంటారు దాన్ని, సంక్రాంతికి వస్తున్నాం. అండ్ 14th డాకు మహారాజ్. సినిమాలన్నీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అన్ని రివ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.